విగ్రహాలపై ఇంట్రెస్ట్, హౌసింగ్ బోర్డ్ రింగ్ లో ప్రొటెస్ట్, బందర్ రాజకీయాలు హీట్ ఎక్కేశాయి. అయితే ఈసారి వివాదం వైసీపీ టీడీపీ మధ్య కాదు, టీడీపీ వర్సెస్ బీజేపీగా మారింది. విగ్రహాల ఏర్పాటు విషయంలో తెలుగు తమ్ముళ్ళు కమలనాథులు డి అంటే డి అన్నారు. బాహాబాహికి దిగారు, పోటాపోటీ నిరసనలకు దిగారు. ఎవరి అధిష్టానానికి వారు ఫిర్యాదులు చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో టీడీపీ బీజేపీ నేతలు రోడ్డెక్కారు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రింగ్ దగ్గర మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవగా అక్కడికి వెళ్లిన టీడీపీ నేతలు విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారు. మచిలీపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీ రింగ్ కు ఎన్టీఆర్ సర్కిల్ గా నామకరణం చేశామన్నారు టీడీపీ నేతలు. మున్సిపల్ రికార్డుల్లో సైతం అదే ఉందన్నారు. కాబట్టి ఈ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహమే ఏర్పాటు చేస్తామన్నారు. అయితే టీడీపీ నేతల తీరును తప్పుబట్టారు బీజేపీ నేతలు. అదే చోట వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దీంతో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ నేతలకు పోటీగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నించారు టీడీపీ నేతలు. దీంతో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీడీపీ బీజేపీ నేతల మధ్య గొడవ ముదరడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెండు పార్టీల నేతలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. విగ్రహాల వివాదంపై మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. దీంతో ఆయన బీజేపీతో చర్చించి రెండు పార్టీల నేతల సమ్మతితో ముందుకు వెళ్దామని కార్యకర్తలకు సూచించారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా వారి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మధ్య మార్గంగా రెండు పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి మరి.